అందరికీ నమస్కారం. లిఫ్ట్ ఇరిగేషన్ గురించి వైసీపీ నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ప్రభుత్వంలో ఏదో ఎలగబెట్టినట్లు, మా కూట ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నట్లు చెప్పదలుచుకుంటున్నాము. వాళ్ళందరి దృష్టికి గత ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది, మా కూట ప్రభుత్వం ఏం చేసింది ఈ 18 నెలల్లో తెలియజేయడానికి ఈ ప్రెస్ మీట్ ముందుకు వచ్చాం. మేము జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, అంటే 2021లోనే రాయలసీమ లిఫ్ట్ ఆగిపోయింది. 2021 ఆ తర్వాత 4 ఏళ్ళు, దాదాపు 3 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు. అప్పుడు ఆగిపోయి 2021లో ఆగిపోయిన రాయలసీమ లిఫ్ట్ గురించి ఎవరూ ప్రశ్నించలే, ఎవరూ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోలే. మేము ప్రతిపక్షంలో ఉండి దాని గురించి ఏమైనా అడిగితే కేసులు పెట్టించినారు కానీ మా నాయకుల మీద దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కేవలం పోవడం, తెలంగాణలో వాళ్ళ గురువు గారు అప్పటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే కలుసుకున్నారు కానీ మన అటు తెలంగాణ ప్రజల గురించి కానీ ఇటు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అవన్నీ ఎందుకండి, చంద్రబాబు గారు అప్పుడు నవ్యాంధ్ర సీఎంగా ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017లోనే ముచ్చుమర్రి మొదటి దశ 13 పంపులను ఏర్పరిచి జాతికి అంకితం చేసినారు. ఆ పనులు పూర్తయితే కదా ప్రతిరోజు 3 టీఎంసీల నీళ్లు, ఎటువంటి వివాదాలు లేకుండా అన్ని అనుమతులు ఉండి 3 టీఎంసీల నీళ్లు వచ్చేవి. పోతిరెడ్డిపాడి కనెక్ట్ చేసిందే దాన్ని నువ్వు పట్టించుకోలే. మాకు అప్పటి నవ్యాంధ్ర సీఎంగా ఉన్నప్పుడు మళ్ళా నువ్వు కొనసాగింపుగా మీ ప్రభుత్వం వచ్చింది, నువ్వు అది కనుక పూర్తి చేసింటే, పోతిరెడ్డిపాడికి లింకు చేసే పనులు పూర్తి చేసింటే చంద్రబాబు గారి పేరు ఎప్పుడు వస్తుందో భయపడి దాన్ని పక్కన పెట్టి వివాదాల్లో ఉండి అనుమతుల్లో లేని రాయలసీమ లిఫ్ట్ గురించి నువ్వు రాజకీయం చేసుకుంటా పోయినావు. ఆ 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నావు, ఊరికే రాజకీయం చేసుకుంటా అంతే. పూర్తి చేస్తే మన రాయలసీమ రైతులందరికీ సాగునీరు అందించేది కదా. చంద్రబాబు నాయుడుకి పేరు రాకూడదు. ఆయన దాదాపు ఎన్ని ప్రాజెక్టులు ఆయన నవ్యాంధ్ర సీఎంగా ఉన్నప్పుడు ప్రారంభించినారు. గుండ్రేలు కానీ, వేదావతి కానీ, ఆర్టీఎస్ కానీ, బ్రిటీ ప్రాజెక్టు, ఇటువంటి దాదాపు 102 ప్రాజెక్టుల్ని నువ్వు రద్దుపరిచినావు. ఎందుకు? అవి పూర్తి చేసినావు అనుకో చంద్రబాబు గారికి పేరు వస్తుందని. ఇటువంటి కుట్రలు మీ వాళ్ళు ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం చేసే వాళ్ళకి నేను చెప్తున్నా, దీని గురించి కూడా మీరు మాట్లాడండి. ఇంకా రాయలసీమ ప్రాజెక్టు కానీ, మన ముచ్చుమర్రి ప్రాజెక్ట్ కానీ, సంగమేశ్వరం నుంచే కదా నీళ్ళు వచ్చేది. ఇదేం లేదు, ఇది కంప్లీట్ చేస్తే మాకు నీ పేరు వస్తుందని అది నువ్వు దాన్ని రాయలసీమ ప్రాజెక్టు గురించే వివాదాలు దాని గురించి సాగదీసినావు. ఎన్నిసార్లు పోయినావా? ఇప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అప్పుడు కూడా ప్రధానమంత్రి ఆయన గారే, ఆయన దగ్గర పోవడం, బయటికి ఆయన కలిసి వచ్చాను బయటికి ముసిముసి నవ్వులతో అందరికీ మీడియా వాళ్ళు కలవడం. ఏ ఒక్కరోజైనా నేను ప్రధానమంత్రి గారికి ఈ పని మీద కలిశాను, ఇది ఆయన ఒప్పుకున్నారు, ఆయన సానుకూలంగా స్పందించాలని ఏ రోజైనా అన్నావా? నీకు ఏం పర్సనల్ పనుల్లో కలిసినావు కానీ ఏ ఒక్క రోజైనా మా రాయలసీమ ప్రజల దాహానికి కానీ, సాగునీరుకి కానీ, ఏదైనా ప్రాజెక్టు గురించి మాట్లాడినట్టు ఏ రోజు నువ్వు కలవలే. అనేక మాటలు తెలిసినావు నీ ఎంత స్వలాభం కోసం. అది నీకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. ఇంకో మన దురదృష్టం ఏంటంటే పెద్దిరెడ్డి పెద్ద ఆయన గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ఆయన కేవలం కమిషన్ల కోసము, ఆయన ప్రాజెక్టుల పనుల కోసం, కాంట్రాక్టుల కోసము ఈ హంద్రి నివాస్ సుజల్ సరవంతి, గాలేరు నగరి సుజల్ సరవంతి లింకు అని చెప్పి 5,000 కోట్ల పన్నులకు 2020లో అనుమతులు ఇప్పించినావు. మీ కంపెనీ పిఎల్ఆర్ కంపెనీకి 1000 కోట్లు బిల్లు చేసుకున్నారు కేవలం మట్టి పనులు చేసి. ఆడే మీ చిత్తశుద్ధి అర్థమవుతుంది. వాళ్ళు ప్రాజెక్టుల కోసం కాదు, రైతుల కోసం కాదు, కేవలం వాళ్ళ కంపెనీ కోసం 1000 కోట్ల పన్నులు, 5,000 కోట్ల పన్నులు పనుల అనుమతులు ఇప్పించి 1000 కోట్ల పన్నులు ఓన్లీ మట్టి పనులు మాత్రమే మీరు చేసుకున్నారు. అదేవిధంగా ఆవులపల్లె, నేతికుట్టిపల్లె, ముదివేడ్ రిజర్వాయర్లకు అప్పుడు
రైతులు కూడా వద్దని ససేమిరా వద్దు అన్నా కానీ ఒప్పుకోకుండాను 625 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినావు. కానీ ఎన్జిటి వాళ్ళు దానికి జరిమానా విధిస్తే 100 కోట్లు జరిమానా విధిస్తే 25 కోట్లు ఇప్పటికి కట్టారు. ఇవన్నీ దీని గురించి కూడా మాట్లాడాలి. రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్న నాయకులు జలయజ్ఞం అని ఘనయజ్ఞం చేసినారు. ఇంకో విషయం చెప్తాను. ఈ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ అనేదే మన ఆంధ్ర రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీనిపై దృష్టి సారించి ఈ పథకాన్ని అమలు చేసినారు. తదనంతరం అనేక ప్రభుత్వాలు మారినాయి. కొందరు తెలుగుదేశం ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొనసాగింపుగా కొన్ని చేసే పనులు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే ఎత్తిపోతల పథకాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ మీద దృష్టి సారించింది. ఇది నువ్వు చరిత్ర చెప్తాను. ఇంకా డ్రిప్ ఇరిగేషన్ మన రాయలసీమలో భూగర్భ జలాలు తక్కువ అని తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, జాతీయ స్థాయిలో తెలుసు. ఒక చుక్క నీరు కూడా వేస్ట్ కాకూడదని ఆ డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని తీసుకొచ్చిండేదే మా విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ప్రతి ఒక్క నీటి బిందు నేరుగా మొక్కకే పోవాలని డ్రిప్ ఇరిగేషన్ పెట్టి రైతులకు అవగాహన కల్పించి రైతులు దీన్ని ఉపయోగించాలని 90% సబ్సిడీ పెట్టి పథకాన్ని తీసుకొస్తే నీ ప్రభుత్వం వస్తానే వైసీపీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేశారు. అంటే ఇది పథకం మంచిది కాదనే మీ ఉద్దేశము, లేకపోతే రైతులు బాధపడకూడదనే మీ ఉద్దేశము, ఏదో అర్థం కాదు. మీదంతా ఏదో మీరు బాగుండాలా, మీ నాయకులు బాగుండాలా, మీరు ధనార్జన చేయాలా అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసినారు. ఆ పంచుకుల్లో శ్రీశైల ప్రధాన ట్యాంకు ప్రమాదం ఏర్పడితే దానికి ఎందుకు మీరు నిధులు సమకూర్చలే? ఎందుకు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ కొనసాగింపు ప్రభుత్వాలు మాట్లాడలే, కానీ మెయింటెనెన్స్ కు ప్రతి ఒక్క బడ్జెట్ లో మెయింటెనెన్స్ కొన్ని నిధులు చేయాల్సిందే. ఏ ప్రాజెక్ట్ అయినా మెయింటెనెన్స్ కు ఏమైనా చిన్న రిపేర్లు, పంపు రిపేర్లు కానీ, గేట్ల రిపేర్ కానీ మీ ప్రభుత్వంలో ₹1 దానికి నిధులు కేటాయించక ఎన్ని అనర్థాలు జరిగినాయి, ఎన్ని డ్యాములు గేట్లు కొట్టుకుపోయినాయి. 2024లో తుంగభద్ర 19 కొట్టబోయింది. ఎందుకు కొట్టబోయింది? మీరు 5 నెలలు మెయింటెనెన్స్ లేక అది చెడిపోయి మా ప్రభుత్వం వస్తానే పోతే కేవలం 5 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ పిలిపించి దాన్ని అమర్చి దాదాపు 4 టీఎంసీలు నీరు వృధా కాకుండా కాపాడినారు. అది విజనరీ అంటే, అది చిత్తశుద్ధి అంటే రైతులు ఆ నీరు వృధా కాకూడదు, మెయింటెనెన్స్ ఆ పని కూడా జరిగేది కాదు. ఇంకా కడప జిల్లాలో ఇసుక మాఫియా వల్ల అన్నమయ్య డ్యాం కొట్టుపోయి 39 మంది చనిపోయినారు. దీనికి కూడా కారణం ఇది కూడా మాట్లాడండి మీరు రౌండ్ టేబుల్ సమావేశంలో. అదిగా అనేక హంద్రీనివా కెనాలు 1700 క్యూసెక్ల సామర్థ్యం ఉన్నది. మీ హయాంలో దాన్ని, మీ ప్రభుత్వ హయాంలో 3500 క్యూసెక్ల సామర్థ్యానికి పెంచే అవసరం ఉన్నది, ఆ ఆవశ్యకత ఉన్నది, మీకు అవకాశం కూడా ఉండేది. కానీ మీరు చేయలేదు. కేవలం 18 నెలల్లోనే మా కూటమి ప్రభుత్వం వస్తానే 3870 కోట్లు ఖర్చు పెట్టి 1700 క్యూసెక్ల సామర్థ్యం నుంచి 3500 క్యూసెక్ల సామర్థ్యాన్ని పెంచి కర్నూలు డిస్టిక్, అనంతపురం డిస్టిక్, చిత్తూరు జిల్లాలకు లబ్ధి చేకూరుదం చేసింది ఎవరు? ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అంటే మా కూటమి ప్రభుత్వం. ఇవన్నీ చేస్తా అంటే మేమేం చేయలేదంటారు? నిజంగా రాయలసీమలో పుట్టి రాయలసీమ ద్రోహు ఎవరంటే జగనే. రాయలసీమకు లబ్ధి చేకూర్చేది ఎవరంటే ఎన్టీ రామారావు గారు కానివ్వండి, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మన రాయలసీమ ప్రాంత రైతులు లబ్ధి చేకూర్చేందుగా ఏమైనా చేశారంటే వాళ్ళే. వీటన్నిటికీ సమాధానం చెప్తూ మీరు ఏమైనా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టండి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్రజలందరికీ తెలుసు ఇది రైతులకు తెలుసు అందరికీ. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో వాళ్ళకు లబ్ధి జరిగిందే, గత ప్రభుత్వంలో లబ్ధి జరిగిందే. కానీ రైతులు కానీ పట్టణ వాసులకు మభ్య పెట్టాలని, వాళ్ళకి ఏదో అన్యాయం చేస్తున్నాడు ఈ కూటమి ప్రభుత్వం తెలియజేయడానికి వీళ్ళు ప్రెస్ మీట్లు పెడతారు. కానీ
ఇప్పటి పట్టణవాసులు కూడా కేవలం ఇట్లా ఆర్టీఏ తెలుసు కదా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో కొడితే ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది, ప్రతి ఒక్కటి వచ్చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నిధులు కేటాయించినారు? చంద్రబాబు హయాంలో 20,000 కోట్లు ఈ ప్రాజెక్ట్ కోసం, 20,000 కోట్లు వీళ్ళు చేస్తే వీళ్ళు కేవలం 2 లక్షల కోట్ల బడ్జెట్ లో జగన్ ప్రభుత్వం 2,000 కోట్లు మాత్రమే, కేవలం 2,000 కోట్లు మాత్రమే ఈ ప్రాజెక్టుల కోసం రైతుల కోసం కేటాయించింది. ఆడే అర్థమవుతుంది ఎవరు రైతుల పక్షపాతం, ఎవరు ధనార్జన కోసం పనులు చేస్తారో. ఇవన్నీ గ్రహించి మేమిచ్చిన ఈ క్వశ్చన్లకు, మేమిచ్చిన ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాతే మీరు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకోండి. కానీ మీరు ఎన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టుకున్నా ప్రజలు నమ్మే ప్రసక్తి లేదు, లేదు. మా కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథకాలు కానివ్వండి, సంక్షేమ పథకాల గురించి ప్రజలు ఇప్పుడే ఆనందంగా ఉన్నారు. మీరు ఎటువంటి డ్రామాలు చేసినా కానీ ఎవరు నమ్మే ప్రసక్తి లేదని తెలియజేసుకుంటూ నమస్కారం.